అండ్ గైస్ ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే ఒక టిపికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి హెయిర్ని రిమూవ్ చేయడం ఎట్లా అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్తోని నువ్వు ఇలా లైక్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్ అని కొట్టినా లేదా సెలెక్ట్ అండ్ మాస్క్ అని కొట్టినా ఎవ్రీథింగ్ ఏమైందంటే మనకి ప్రాపర్గా హెయిర్ రిమూవ్ అవుతుందన్న గ్యారంటీ అయితే లేదు. అండ్ ఇక్కడ నుంచి హెయిర్లో ఉన్న ఆబ్జెక్ట్ అంటే లైక్ ఈ హెయిర్ ఉంది కదా, ఇక్కడ బ్రౌనిష్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది రిమూవ్ అయిపోతుందన్న గ్యారంటీ అయితే లేదు. అండ్ ఇక్కడ నుంచి మనకి సేమ్ ఆప్షన్స్ లైక్ ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని బీటా వర్షన్స్లో కూడా ఇచ్చారు. సో మనం ఎంత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ట్రై చేసినా కానీ థింగ్ ఏంటంటే అంత యాక్యురేటెడ్ రిజల్ట్ రాదు. వై? బికాస్ ఇక్కడ హెయిర్ లోపల ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా ఇంక్లూడ్ అయిపోయింది. సో ఇట్లాంటి సీరియస్ అంటే ఇట్లాంటి కండిషన్స్లో మనం పిక్చర్ని ఎలా బయటికి తీసుకొచ్చుకోవాలి ఏంటి అనేది ఇలా కాన్సెప్ట్. లైక్ ఇంతకంటే కర్లీ హెయిర్ మేబీ ఉండకపోవచ్చు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ లోపల. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లోపల మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుంటున్నా. ఐఎమ్ యూజింగ్ సెలెక్ట్ సబ్జెక్ట్. అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్ తర్వాత మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా మన సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. అండ్ సెలెక్ట్ అయినాక దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ ఇక్కడ మాస్క్ యాడ్ చేస్తున్నా. సో మనకి డీటెయిలింగ్ పార్ట్ అంటే హెయిర్ లోపల డీటెయిలింగ్ పార్ట్ అనేది కంప్లీట్గా రాలేదు. సో ఇలాంటి టైంలో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈ సెలెక్ట్ సబ్జెక్ట్ పక్కన మనకి ఇక్కడ ఆప్షన్ ఒకటి హైలైట్ అయింది చూసారా, సెలెక్ట్ అండ్ మాస్క్. సో ఈ సెలెక్ట్ అండ్ మాస్క్ని యూజ్ చేస్తున్నా. ఈ సెలెక్ట్ అండ్ మాస్క్ కొట్టగానే మనకి ఇక్కడ మళ్ళీ సేమ్ మన పిక్చర్ ఎలా ఉందో అలా ఓపెన్ అయిపోయింది. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నాకు ట్రాన్స్పరెన్సీలో బ్యాక్గ్రౌండ్ కావాలి. సో నేను దీన్ని ట్రాన్స్పరెన్సీ చేసుకుంటున్నాను. అంటే నేను సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ కాకుండా మిగతా ఏరియా అనేది ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మార్చుకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెన్సీ కాకుండా దెర్ వాజ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, ఓవర్లే అండ్ మర్చింగ్ అండ్ ఆన్ బ్లాక్. సో దెర్ వాజ్ లాట్, బట్ మనకి ట్రాన్స్పరెన్సీ అనేది సరిపోతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్పరెన్సీలో పెట్టుకుంటున్నాను. ట్రాన్స్పరెన్సీలో పెట్టుకున్నాక వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ రిఫైన్ హెయిర్ అని కూడా ఉంటుంది. మీరు రిఫైన్ హెయిర్ ట్రై చేసినా కానీ అంత అక్యురేటెడ్గా అయితే రాకపోవచ్చు, కొంచెం ఎరేజ్ అయిపోయింది. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. లైక్ అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా కొంచెం పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి రిఫైన్ హెడ్జ్ బ్రష్ టూల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ రిఫైన్ హెడ్జ్ బ్రష్ టూల్ మీకు ఎంత సైజ్లో కావాలో తీసుకోండి. రైట్ క్లిక్ చేస్తే హియర్ యూ హ్యావ్ సైజ్ అండ్ ఆర్డినెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ వాంట్ మోర్ సైజ్ యూ కెన్ టేక్ ఎ మోర్ సైజ్, ఇఫ్ యూ వాంట్ లెస్ సైజ్ యూ కెన్ టేక్ లెస్ సైజ్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఐ వాంట్ లిటిల్ this much of size. So in this what I'm doing like I click on the areas wherever I want, like okay. సో ఇట్లాంటి ఏరియాస్ లోపల నేను అంటే ఇప్పుడు మిగిలిన బ్యాక్గ్రౌండ్ ఏరియా ఉంది కదా, దాని లోపల నేను క్లిక్ చేస్తూ ఇట్లా మనకి వెళ్ళిపోతుంది చూసారా. ఇక్కడ మీకు డీటెయిలింగ్గా కనపడాలంటే ఇంకా క్లియర్గా చూడండి. సో ఇట్లా అది కొద్దిసేపు కష్టపడాల్సిందే, తప్పదు, ఓపిక తెచ్చుకొని ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ లోపల హెయిర్ రిమూవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి ఇది అంటే మీరు చేస్తున్నప్పుడు హెవీగా పోయింది అనుకోండి, ఇక్కడ మనకి సెలెక్షన్ అనేది మైనస్ ఉంటుంది. సో మీరు మైనస్ సెలెక్షన్ తీసుకొని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లస్ సెలెక్షన్. ఒకవేళ లేదు ఇక అక్కడ దాకా ఏం వెళ్దాం అనుకుంటే యూ కెన్ ప్రెస్ ఆల్ట్ హియర్. ఓకే. సో ఇట్లాంటి ఏరియాస్, ఈ కండిషన్స్ లోపల ఉన్న ఏరియాస్ లోపల మనకి చూడండి ఎంత యాక్యురేటెడ్గా రిజల్ట్ అనేది వస్తుందో. కంప్లీట్గా ఇక్కడ నాకు ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయింది ఏరియా అంతా. కొంచెం బ్రౌనిష్ కలర్స్ లోపల ఉంది. అండ్ డైరెక్ట్గా ఐ కెన్ రిమూవ్ ఇట్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ టూల్తోని రిమూవ్ అవ్వదు, రిఫైన్ హెయిర్తోని రిమూవ్ అవ్వదు, కొంచెం కాంప్లికేటెడ్గా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం టోటల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది హెయిర్ లోపల మెర్జ్ అయిపోయింది. సో అలాంటి కండిషన్స్లో మనం హెయిర్ని బయటికి తీసుకురావడం అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు అంటే మీకు ఎంతవరకు కావాలో అంత ఈ రిఫైన్ హెయిర్ బ్రష్ టూల్తోని చాలా క్లియర్గా డీటెయిలింగ్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, తప్పదు. ఇంకా మనం చేయాలనుకున్నప్పుడు ఆ హెయిర్ పర్టికులర్గా కావాలి, క్లయింట్ అడుగుతున్నాడు, రిక్వైర్మెంట్ ఉంది అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఇక్కడ నీకు ఇంకా కొన్ని సైడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రేడియస్ అని, అంటే ఎంత రేడియస్ లోపల హెయిర్ ఉండాలి అనేది ఏంటి అనేది. సో ఈ రేడియస్ పెంచిన కొద్దీ మనకు ఆబ్జెక్ట్ లోపల థిక్నెస్ అనేది తగ్గిపోతూ ఉంది. సో నేను ఈ రేడియస్ని పెద్దగా యూజ్ చేయట్లేదు, కొంచెం యూజ్ చేస్తున్నా. అండ్ స్మూత్నెస్ అనేది కూడా పెంచుకోవచ్చు మీకు రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. బట్ హెయిర్ లోపల ఉండే థిక్నెస్ అనేది తగ్గిపోతుంది స్మూత్నెస్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ. సో ఐ డోంట్ వాంట్ మచ్ స్మూత్నెస్ అండ్ మచ్ రేడియస్. అండ్ ఇక్కడ మీకు కాంట్రాస్ట్ అనేది ఉంది, మొత్తం అంతా రీప్లేస్ అయిపోతుంది అనమాట మీరు కాంట్రాస్ట్ని వాడితే. సో ఐ డోంట్ వాంట్ దిస్ కాంట్రాస్ట్. అండ్ షిఫ్ట్ ఎడ్జెస్ కూడా నాకు ఏం అవసరం లేదు, జస్ట్ సింపుల్గా
ఇది మన కాన్సెప్ట్. అండ్ ఇక్కడ థింగ్ ఏంటిదంటే ఈ రిఫైన్ హెడ్జ్ బ్రష్ టూల్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు ఇక్కడ అక్యురేటెడ్ రిజల్ట్ అనేది వచ్చేసింది. ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్కి కొంచెం ఆల్మోస్ట్ ఉన్న కలర్ లోపల నుంచి, అంటే ఉన్న హెయిర్ లోపల నుంచి బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం పోయింది. ఇంకా కావాలనుకుంటే ఇంకా డీటెయిలింగ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ పేషెన్స్ అండ్ కంప్లీట్గా ఇలా డీటెయిలింగ్ కూర్చొని ఓపిక్గా అది తప్పదు చేయాలి అనుకున్నప్పుడు యూ గైస్ కెన్ డూ ఇట్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ సేయింగ్ ఓకే. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసింది. అండ్ దెన్ నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ వేరే బ్యాక్గ్రౌండ్తో రీప్లేస్ చేసుకుందాం అనుకుంటాను. ఇక్కడ నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పెట్టుకున్నా అండ్ జస్ట్ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ఏరియా లైక్ సో ఇక్కడ తీసుకొచ్చుకొని సో ఐ యూజ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్, అంటే లేయర్స్ని కిందకి మీదకి పంపించుకోవడానికి, లేదా సింపుల్గా ఇలా డ్రాగ్ చేసేయండి కిందకి. ఓకే, దిస్ వాజ్ ద థింగ్. ఓకేనా, సో మీరు ఇంకా డీటెయిలింగ్గా ట్రై చేస్తే మీరు వెళ్ళి లోపలికి యూ కెన్ గెట్ లైక్ ఇంకా డీటెయిల్డ్ పార్ట్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసే ఉంటారు కొంచెం వచ్చింది, ఇంకా కొంచెం థిక్నెస్ కలర్ ఉంది. మీకు కావాలనుకుంటే ఇంకా ఓపిక్గా కూర్చొని దాన్ని రిఫైన్ హెడ్ బ్రష్తో ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా, సో దట్స్ ఇట్.